ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం. ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు, అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి 2 గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ 12 లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి మీకు మొదటి 40 రోజులు, అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ రవికుజులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఈ అష్టమ సంచారం అనేటువంటిది 2 ఫైరీ ప్లానెట్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, దెబ్బలు తగిలించుకోవడం ఏదైనా సరే, అంటే ఏదో ఫాస్ట్గా వెళ్తే దెబ్బ తగిలించుకోవడం ఏదో తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానాన్ని ఆకస్మిక స్థానంగా చెప్తూ ఉంటారు. మరి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు 2, ఒక ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉంది కదండి, రవి ఉన్నాడు కదా, అంటే ఇది ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఎలా అయితే ఇస్తుందో, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా మంచి చేస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ 4వ స్థానంలో మీకు కేతువు ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఈ కేతువు యొక్క ప్రభావం భూతత్వ రాశుల్లో ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక భూమిని తీసుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, అమ్మకం విషయంలో కావచ్చు, మధ్యవర్తిత్వంగా ఉండడం కావచ్చు, ఏదైనా ఒకటి భూ సంబంధించినవి చేసేటప్పుడు వ్యవసాయ మూలకంగా మీరు తీసుకొని ఏదైనా చూడండి, ఒక్కోసారి మనం కొంతమంది దగ్గర కౌలుకి తీసుకుంటూ ఉంటారు, లీజుకి తీసుకుంటారు కొన్ని సంవత్సరాల పాటు. ఇటువంటివి చేసేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. ఇక అదేవిధంగా మార్చి 16వ తేదీ నుంచి ఒక 40 రోజుల పాటు, అంటే దాదాపుగా ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా అనుకోండి, ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు చూసుకున్నట్లయితే, ఇక్కడ 28వ తేదీ వరకు, దాదాపుగా ఏప్రిల్ 28వ తేదీ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఈ కుజుడు శని కలిసి ఉంటారు మీకు ఎక్కడ, భాగ్యస్థానంలో. ఈ భాగ్యస్థానంలో కలిసినప్పుడు కొన్ని ఈ సమయంలో మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజీని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లోని, లాంగ్ జర్నీస్ చేసేటువంటి అంశాల్లోని, బ్యాంకింగ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాలలోని ముఖ్యంగా మిథునం వారు కాస్త జాగ్రత్త వహించాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మిథునము వారికి ఈ రవి శని అయిపోయి కుజుడు శనితో కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి.
మరి దీనికి ఈ మిథునం వారికి మరి లాభం ఏముంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఖచ్చితంగా ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనపరంగా గ్రోత్ కూడా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, రెండు ఉంటాయి. మరి మీన రాశిలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీనము అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ కుజుడు ఇక్కడ ఎప్పుడైతే సంచరిస్తుంటాడో ఈ మీన రాశిలో రాహుతో సంచరించేటప్పుడు లాభాధిపతి రాహు సంబంధం అనేటువంటిది మీకు వచ్చే లాభాలన్నీ కూడా విదేశీ సంబంధంగాను, అదేవిధంగా ఆన్లైన్ త్రూ రిలేటెడ్. ఆన్లైన్ అంటే మీరు వెంటనే మళ్ళీ షేర్ మార్కెట్ ఏమనండి గబగబా వెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టేసి అయ్యో డబ్బులు పోయి అనుకోకండి దయచేసి. షేర్ మార్కెట్లో డబ్బులు రావాలి అంటే 2-5-8-11 కాంబినేషన్ ఉంటూ ఒక విపరీత రాజయోగము నీచభంగ రాజయోగము ఉండాలి. ఇది ఫార్ములా. మీకు అందరికీ ఎందుకు ఓపెన్గా చెప్తున్నా అంటే కొంత జ్యోతిష్శాస్త్రం అవగాహన ఉన్న వాళ్ళు చూసుకొని జాగ్రత్త పడతారని. అలాగే మీరు ఆన్లైన్ త్రూగా సేల్స్ విషయంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ముఖ్యంగా అమ్మవారి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి. చండీ పారాయణము, గోసేవ, గోవులకి ముఖ్యంగా క్యారెట్లు బెల్లము తినిపించడము, దుర్గా సప్తశతి ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి మనం చూస్తూ ఉంటాం, కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? ఎవరికి కారకుడు? కుజుడు దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుస్సు రాశిలో ఒక 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది. అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడేదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్ట్లు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్ట్లు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని. ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ, లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు. నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా
40 రోజులు చెప్పుకుంటాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి. చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు, స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతుందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.